రాష్ట్రంలో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు, తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హాస్పిటల్లో 7 మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ పోస్టులతో కలిపి మొత్తం 1623 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు mhsrb.telangana.gov.in ద్వారా అప్లికేషన్లను స్వీకరించనున్నారు. అయితే అప్లికేషన్ కరెక్షన్ కోసం సెప్టెంబర్ 23వ తేదీ నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చారు. అప్లికేషన్లను ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలని బోర్డు తెలిపింది. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులను అప్లై చేయాలనుకుంటే ప్రతి పోస్టుకు విడిగా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. భర్తీ కానున్న స్పెషలిస్ట్ పోస్టుల వివరాలని మనం ఒక్కసారి చూద్దాం. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో అనస్థీషియా 226, గైనకాలజీ 247, పీడియాట్రిక్ 219, జనరల్ మెడిసిన్ 166, జనరల్ సర్జరీ 174, ఆర్థోపెడిక్స్ 89, ఆప్థమాలజీ 38, ఈఎన్టీ 54, పాథాలజీ 94, డెర్మటాలజీ 31, సైకియాట్రిక్ 47, పల్మనరీ మెడిసిన్ 58, ఫోరెన్సిక్ మెడిసిన్ 62, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 24, బయోకెమిస్ట్రీ 8, మైక్రోబయాలజీ 8 పోస్టులను భర్తీ కానున్నాయి. అయితే టీజీఎస్ ఆర్టీసీ హాస్పిటల్లోనూ అనస్థీషియా, జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్, రేడియాలజీలో ఒక్కో పోస్టు భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్తో జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషాలిటీ వైద్య సేవలు మెరుగు కానున్నాయని తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు సైతం అధునాతన వైద్య సేవలు ఇక్కడ చేరువ కానున్నాయి. ఇప్పటికే ఆరోగ్య శాఖలో 8,000 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం మరో 7,000 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ను టీవీవీపీ చరిత్రలోనే అతి పెద్దదిగా గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సైతం పేర్కొంది. మరి ఇంకెందుకు ఆలస్యం? అప్లై చేసుకోండి, జాబ్ కొట్టడానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్.